హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే 2026 ఏపీ ఎంసెట్ అడ్మిషన్ గాను మనకైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, తర్వాత మనకైతే ఎప్పుడు అంటే ఎవరు ఎలిజిబుల్, ఎవరు పార్టిసిపేట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోతే మనకైతే సీట్ ఉంటుందా ఉండదా అనేసి కొందరికి డౌట్ ఉంటుంది. ఈ వీడియోలో నేనైతే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎవరు ఎలిజిబుల్, తర్వాత ఎవరు పార్టిసిపేట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీ ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఆగస్ట్ 7 నుంచి 13 డేట్ వరకు అయితే కాలేజ్ అనేది రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే 13 డేట్న మనకైతే క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే కాలేజ్ రిపోర్టింగ్ క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఇప్పుడు టోటల్గా ఎన్ని కాలేజెస్ రిపోర్ట్ చేశారు, ఐ మీన్ ఎన్ని స్టూడెంట్స్ ఎంతమంది రిపోర్ట్ చేశారు, కాలేజీలో ఫిజికల్గా రిపోర్ట్ ఎవరు చేశారు, తర్వాత ఎన్ని కాలేజెస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ కాలేజీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఈ కాలేజీలో ఎన్ని బ్రాంచెస్కి వేకెన్సీస్ ఉన్నాయి అనేసి మనకైతే లిస్ట్ అనేది పర్టికులర్గా రిలీజ్ అయితే వేకెన్సీస్ లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఎన్ని సీట్లు మిగిలాయి అనేది మీకైతే క్లారిటీగా నోటిఫికేషన్ అయితే ఇస్తారు. 3 డేట్ వరకు అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు 20 లేకుంటే 20 లోపు అయితే మనకైతే షెడ్యూల్ అనేది సెకండ్ ఫేజ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే బ్రో మాకైతే కాలేజీలో అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాకైతే అంటే మేము అనుకున్న కాలేజెస్ ఆ బ్రాంచ్ అనేది రాలేదు. ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చా అంటే అని డౌట్ ఉంటుంది. ఎస్ బ్రో, మీరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అంటే ఫస్ట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. తర్వాత ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే కనుక మీరైతే ఫస్ట్ సిస్టంలో ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయాలి, ఐ మీన్ సిస్టమ్ రిపోర్ట్ అనేది చేయాలి. తర్వాత అవి డాక్యుమెంట్ అంటే సీట్ అలపెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసి మీరైతే ఫిజికల్గా డాక్యుమెంట్ ఐ మీన్ ఫిజికల్గా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఒకవేళ అట్లా చేయకపోతే మీకైతే కాలేజ్ అనేది సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే మేము కొందరు ఏంటంటే సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మేము పార్టిసిపేట్ చేయలేదు, ఇప్పుడు డైరెక్ట్గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చా అనేసి కొందరు డౌట్ ఉంటుంది కదా. వాళ్ళకి ఏంటంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో లేకపోయినా ఐ మీన్ పెట్టకపోయినా ఇప్పుడు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఐ మీన్ ఫీ పేమెంట్ చేసి మీరు వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మీకు యాజ్ ఇట్ ఈస్గా మీకైతే షెడ్యూల్ పరంగా మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. దానికి ప్రాబ్లం ఏంటి లేదు. సో మీకైతే ఎప్పుడైనా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో లేదంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకైతే సీట్ వస్తే కనుక మీరైతే సిస్టంలో రిపోర్ట్ చేసిన తర్వాత ఫిజికల్గా మీ కాలేజ్ అంటే వచ్చిన కాలేజీలో వెళ్ళి మీరైతే సర్టిఫికేట్ ఫిజికల్గా రిపోర్ట్ అనేది చేయాలి. లేదంటే మీకైతే సీట్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.